నాయన వారిని నాయన త్వరగా తీసుకురండి నాయన, నీ మందిరానికి తీసుకురమ్మని నీ పాదముల దగ్గర ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ సమయంలో తండ్రి నాయన రకరకాలైనటువంటి పరిస్థితులు కలిగిన వారు ఇక్కడ ఉన్నారు ప్రభా. దేవుని భయమును కలిగిన వారుగా చేయండి. కొంతమంది నాయన ప్రభా నాయన నీ సన్నిధిని నాయన మరి తగినంత భయము భక్తి లేకుండా ఉంటే వారిని బట్టి నాయన నీ ఆత్మ తక్కువ కానివద్దని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇక్కడ నాయన ఎవరిని బట్టి కూడా ప్రభా నిర్లక్ష్యంను బట్టి అశ్రద్ధను బట్టి నాయన నీ నడిపింపు తక్కువ కానివద్దు, నీ ఆత్మ తక్కువ కానివద్దు ప్రభా. అయ్యా తడి ప్రభా నాయన నీ కృపదైత్యమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చదవబడినటువంటి వాక్యాన్ని తండ్రి నీ చేతిలో పెడుతుండగా తండ్రి నాయన మీరు విరిచి వడ్డించమని తండ్రి, నాకు మాకు తగినంత సమృద్ధి అయిన ఆహారముగా మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక దినమున దోణి ఎక్కి మనము అద్దరికి పోదుమని శిష్యులతో చెప్పినప్పుడు వారు ఆ దోణిను త్రోసి బయలుదేరిరి అనే మాటలు మనము చూస్తూ ఉన్నాం. సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరిరి. ప్రియులారా గమనించండి, జీవితం అనేది ఒక ప్రయాణము లాంటిదనమాట. ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితం ముందు చూసారా, అది ఒక యాత్ర అనే విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి. యువతల ఉన్నాము, అవతలకు వెళ్ళవలసిన వారిగా ఉన్నాము అనే విషయం చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. ఇక్కడ ప్రభువు దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదాం అని అన్నప్పుడు వారు దోణిను త్రోసి బయలుదేరినట్టుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా ఇక్కడ ఒక యాత్ర కనిపిస్తూ ఉంది, ప్రయాణము చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ ప్రయాణము అని గనక మనం ఆలోచన చేస్తే సరస్సు యువతల ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? గలిలయ సరస్సు, గలిలయ నది యువతల ఉన్నారు. ఇప్పుడు ఆ నది అవతలకు వారు వెళుతూ ఉన్నట్టుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా గమనించండి, ఈ లోకంలో ఈ గ్రహింపు మనకు ఉండాలి. ఈ గ్రహింపు మనకు లేకపోతే మనం భక్తి చేయలేమండి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే మనము ఒక విషయం మర్చిపోకూడదు. ఏమని మర్చిపోకూడదు? మనము యాత్రికులము పరదేశులము అనే విషయము మర్చిపోకూడదు. ఎక్కడుంది ఆ మాట? మనము యాత్రికులమును పరదేశులమై ఉన్నాము అని అంటాడు. ఎక్కడుంది ఆ మాట చెప్తారా? పేతురు రాసిన మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కోరుచున్నాను. ఈ రోజున చాలామందిలో మంచి ప్రవర్తన ఉందా? ఒక ఇంటిలో నీ ప్రవర్తన ఎలాగుంది? నీ భర్త పట్ల లేక నీ భార్య పట్ల నీ ప్రవర్తన ఎలాగుంది? నీ అన్నదమ్ముల పట్ల, నీ అక్క చెల్లెల పట్ల నీ ప్రవర్తన ఎలాగుంది? నీ తల్లిదండ్రుల పట్ల, నీ అత్తమామల పట్ల నీ ప్రవర్తన ఎలాగుంటుంది అనేది మనము చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. రోజులు గడుస్తున్నాయి, మంచిదే. అయితే మనము యాత్రికులము పరదేశులమని ఎరిగి
మనము మన యొక్క ప్రవర్తనను సరిదిద్దుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, మరి మనము అవతలకు వెళ్ళాలి అని ప్రభు వాళ్ళతో చెప్పినప్పుడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ టైం ఏ టైమో మనకు తెలియదు. నేను అనుకుంటున్నాను ఇంచుమించుగా అది సాయంకాల సమయమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరో చోట అలా సాయంకాల సమయము అని వ్రాయబడింది. మనకు డౌట్ లేదు. ఎందుకంటే చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35వ వచనం కనుక మనం చూస్తే, ఆ దినమే అమ్మా చూసారా, సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని, అది చూసారా, సాయంకాలం అయినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవునికి స్తోత్రం. చీకటి పడిపోతుంది కదా, ఇప్పుడు ప్రయాణం ఏంటి, సముద్రముల మీద, గలిలయ సముద్రం మీద అనేటువంటి ఆ మాటలు వారి దగ్గర లేవు. వారు వెంటనే ప్రయాణము ప్రారంభించారు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను అనే మాట మనము చూస్తున్నాం. ఏంటండి, ఆయన నిద్రించెను. ప్రియులరా గమనించండి, ఆయన శరీరధారిగా ఉన్నాడు, ఆయనకు ఆకలి ఉంటుంది, ఆయనకి నిద్ర ఉంటుంది, ఆయనకి మరి మామూలుగా మనకుండేటువంటి సహజమైన పరిస్థితులన్నీ కూడా ఆయనకు ఉంటాయి. కాబట్టి ఆయన నిద్రించినట్టుగా మనం చూస్తున్నాం. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఇది గమనించాలి మనం ప్రియులరా, ఇది గమనించాలి మనం జాగ్రత్తగా. వారి ప్రయాణము సాగుతూ ఉండగా మరి దోణి నీళ్లతో నిండిపోయిందంట. ఎప్పుడైతే దోణి నీళ్లతో నిండిపోయిందో వారికి ఏమొచ్చింది, అపాయకరమైన స్థితి సంభవించింది. ప్రియులరా, మనము ఈ లోకములో యాత్రికులమై ఉన్నామని గ్రహించుకుని ఈ యాత్రలో మనము తీసుకోవలసిన జాగ్రత్త ఏంటంటే, మనలోనికి పాపం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. చూడండి, వారి ప్రయాణం చక్కగా సాగేది, కానీ ఎప్పుడైతే నీళ్లు ఆ దోణిలోనికి వచ్చినవో వారి పరిస్థితి ఎలా మారిపోయింది, అపాయకరంగా మారిపోయింది. అనగా మన జీవితాల్లో మనము ఈ లోకములో పుట్టాము, దేవుడు పుట్టించాడు, పెంచాడు, కాపాడుతున్నాడు. మరి ఆ విధంగా సాగుతూ ఉండగా మనలోనికి ఈ లోకము రాకూడదు. లోకంలో మనం ఉండొచ్చు, కానీ లోకం మాత్రం మనలోనికి రాకూడదు. అదే కదా ఏమో, అక్కడ వింటున్నారా, మీరు చూస్తున్నారా, గమనిస్తున్నారా? నీటి మీద పడవ ఉన్నంత వరకు క్షేమంగా ప్రయాణం సాగింది, కానీ ఆ నీరు ఎక్కడికి వచ్చిందంట, లోనికి వచ్చింది, పడవలో దోణిలోనికి వచ్చింది. అంటే వారికి అపాయకరమైన పరిస్థితి సంభవించినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము యాత్రికులము, పరదేశులమని ఇందాక మనం చదువుకున్న మాటలు ఒకసారి ఇప్పుడు చదవండి, అర్థమవుతాయి మీకు. ఇందాక మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చదవండి. ఇలారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. కనుక ఈ యొక్క యాత్రలో మంచి ప్రవర్తన అనేది చాలా అవసరం అండి. మంచి ప్రవర్తన అనేది చాలా అవసరం అండి. ప్రియులరా, భక్తి చేస్తున్నటువంటి మనకు అన్ని విషయాల్లో కూడా ఆలోచనతో కూడిన ప్రవర్తన మనం ప్రవర్తించాలి. కనుక ఎప్పుడైతే ఆ నీళ్లు దోణిలోనికి వచ్చినవో వారికి ఏమొచ్చిందంటండి,
అపాయకరమైన పరిస్థితి వచ్చింది. ఆ నీళ్లు దోణిలోనికి రాకపోతే వీళ్ళకి క్షేమం ఉండేది. కానీ నీళ్ళు ఎప్పుడైతే దోణిలోనికి వచ్చినవో వారికి అపాయం వచ్చింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. మనము ఆకాను దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆకానులోనికి ఎప్పుడైతే దురాశ వచ్చిందో, ఎప్పుడైతే లోకాశ వచ్చిందో, అనగా లోకం అనేటువంటి ఆ నీళ్లు ఎప్పుడైతే అతని దోణిలోనికి అనగా అతని హృదయంలోనికి వచ్చిందో, ఆకానుకి ఏమొచ్చిందండి? చాలా అపాయకరమైన పరిస్థితి వచ్చింది. ఆకానే కాదు, ఆకానుతో పాటు ఆకాను యొక్క పిల్లలు అందరూ కూడా ఏమైపోయారు? చెప్పాలి, ఏమైపోయారు? చనిపోయారు. చదవండి ఆ మాట. యెహోషువ గ్రంథము 24 తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయకు తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ వారిని రాళ్లతో చావగొట్టిరి. చూస్తారండి, ఎప్పుడైతే ఆకానులోనికి ఈ దురాశ, ధనాపేక్ష లేక పాపం అనేది వచ్చిందో, తన ఇంటి అంతటికి కూడా ఆయన ప్రమాదం తెచ్చుకున్నాడు. చాలా జాగ్రత్త సుమండి. మనము చాలా జాగ్రత్త తీసుకోవాలి. మన ప్రవర్తన మంచిదిగా చూసుకోవాలి, లేకపోతే మన పిల్లలకు క్షేమం ఉండదు. మన హృదయంలోనికి పాపం రాకుండా చూసుకోవాలి. ద్వేషము కానీ, గర్వము కానీ ఏ విధంగా కూడా పాపము లేకుండా రాకుండా చూసుకోవాలి. లేకపోతే మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతాం? అపాయకరమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నీళ్లు దోణిలోనికి వచ్చిందో వారు ఏ స్థితికి వచ్చారంటండి? అపాయకరమైన స్థితికి వారు వచ్చారు. అపాయకరమైన స్థితికి వారు వచ్చారు. కనుక ఎవరిలో పాపం ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా అపాయం ఉంటుందండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, పాపం వలన వచ్చే జీతము మరణం. అది ఏ రూపమైన పాపమైనా సరే. కొంతమందిలో శరీర సంబంధమైన పాపాలు ఉంటాయి, కొంతమందిలో ధనానికి సంబంధించిన పాపాలు ఉంటాయి, కొంతమందిలో మరి అసూయ, మరి ద్వేషాలకు సంబంధించిన పాపాలు ఉంటాయి. కనుక ఏ పాపము కూడా మనలోకి రాకూడదు. ఏ పాపం మనలోకి వచ్చినా మనకు అపాయకరమైన పరిస్థితి ఉంది అనే విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులు గమనించండి, దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి అని దేవుని వాక్యంలో మనం. ప్రయాణము అనేది నిజంగా ఒక విషయం ఇక్కడ జాగ్రత్తగా వినండి. గలిలయ సముద్రములో ప్రయాణం అనేది చాలా ప్రమాదకరమైందండి. అలాగే ఈ లోకంలో మన జీవన విధానము కూడా అనేక రకాలైన సమస్యలతో కూడుకున్నది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏమేమి అపాయాలు ఉంటాయి సముద్ర ప్రయాణములో? ఏమేమి అపాయాలు ఉంటాయండి? భయంకరమైన తిమింగలాలు ఉంటాయి. షార్క్ చేపలు అంటారు. అంటే చాలా పెద్ద పెద్ద చేపలు అవి. ఆ దోణిని కానీ ఓడను కానీ బద్దలు చేయగలిగినటువంటి ఆ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి సముద్రాల్లో. ఆ విధమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. అంత మాత్రమే కాదు, కొన్ని విష సర్పాలు ఉండొచ్చు, లేక విష జంతువులు కూడా ఆ సముద్రంలో ఉండొచ్చు. అంటే సర్పాలే కాకుండా కొన్ని రకాలైన చేపలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటాయి. వాటి వల్ల కూడా ఆ యొక్క ప్రయాణానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు సముద్రం లోపల ఏముంటాయో తెలుసండి? కనబడని కొండలు ఉంటాయండి, మంచు కొండలు. పైకి కనబడవు
ఒకవేళ పొరపాటున ఆ ధోని ఆ ప్రాంతానికి ఆ కొండకెళ్ళి ఢీకుందనుకోండి, వెంటనే బద్దలైపోద్ది. చాలా అపాయం. కనబడని కొండలు సముద్రము లోపల ఎన్నో ఉంటాయి. ఆ కొండను గనక ఢీకుంటే ఆ పడవ ప్రయాణం అంతా కూడా ప్రమాదకరముగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, సడన్గా సుడిగుండాలు రావచ్చు, లేక పెద్ద గాలి తుఫానులు రావచ్చు. కనుక ఈ ప్రయాణం అనేది చాలా అపాయాలతో కూడుకున్నదిగా మనము గ్రహించాలి. ఈ ప్రయాణం అనేది చాలా అపాయాలతో కూడుకున్నదిగా మనము గ్రహించాలి. అయితే ప్రభునందు ప్రియులరా, అలాగే మనకు కూడా లోకంలో ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయండి. చూడండి, మనం వింటూ ఉంటాం, చిన్నపిల్లల్ని చాలా దుర్మార్గం కంటే ఆ క్రూర జంతువులాగా క్రూర మనుషులు ఉంటారు. స్త్రీలను పాడు చేయటం చూస్తున్నాము, లేకపోతే డబ్బు కొరకు పేకలు కోయటం చూస్తున్నాము. ఇటువంటి అపాయమిలి లోకంలో మన కొరకు ఎన్నో పొంచి ఉండొచ్చు. జీవితం అంటే మాటలు కాదు, అది ఒక సాగరం మీద, అంటే సముద్రం మీద ప్రయాణము లాంటిది జీవితం. సముద్రములో ఎన్ని ప్రమాదములు ఉన్నవో, ఎన్ని అపాయములు ఉన్నవో, అలాగే ఈ లోకయాత్రలో మన చుట్టూ కూడా అనేక రకాలైన విపత్తులు, అనేక రకాలైన ప్రమాదములు ఉండొచ్చు. కొన్నిసార్లు కొంతమందికి మరి భయంకరమైన మరణాలు సంభవించటం అనేది చూస్తాం. కొంతమందికి యాక్సిడెంట్లు అయ్యి కాలో చేయో విరిగిపోయి ఇక మంచం మీద లెగలేని పరిస్థితుల్లో కొంతమంది జీవితాలు ఉండటం అనేది మనము చూస్తూ ఉంటాం. మరి కొంతమంది అప్పుల బాధలో నలిగిపోతూ ఉంటారు. కొంతమంది తిండి లేక, కట్టుకుంటానికి బట్ట లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. రకరకాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి అన్ని రకాలైనటువంటి ఆ సమస్యలు, ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యం రావచ్చు. ఇలాంటి అపాయకరమైన ఈ పరిస్థితుల్లో మనము చిక్కుకున్నప్పుడు మనము చేయవలసినటువంటి పని ఏమిటి అనేది ఈ దినాన మనం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. చదవండి అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే, గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. చూస్తారండి ప్రియులారా, చాలాసార్లు అంటే వెంటనే ప్రభువుని లేపలేదు వాళ్ళు. నేను ఊహించింది ఏంటంటే, నేను గ్రహించింది ఏంటంటే, వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలు వాళ్ళు చేశారు. దాన్ని ఏ విధంగా మనము పక్కకు లాగాలి, ఒడ్డుకు లాగాలి, ఏ విధంగా సురక్షితమైన పరిస్థితుల్లోకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు చేయవలసినటువంటి ప్రయత్నములన్నీ కూడా వారు చేసిన తర్వాత అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చారు. నిజమే, చాలాసార్లు ఈ లోకంలో మన యొక్క సమస్యలు ముందు మనమే తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. మనకు వచ్చినటువంటి ఆ బాధల్లో, మనకు వచ్చిన నిందలు అవమానములలో, మనకు వచ్చిన అనారోగ్యములో ఆ డాక్టర్ దగ్గరికి పరిగెడతాం, ఈ డాక్టర్ దగ్గరికి పరిగెడతాం, లేకపోతే ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళతాం, ఈ పెద్ద మనిషి దగ్గరికి వెళతాం. మన ప్రయత్నాలు ఎన్నో రకాలుగా మనం చేస్తాం. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మానవ ప్రయత్నాల వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనము ఉండదు. మానవ ప్రయత్నముల వలన ఏ మాత్రము కూడా ప్రయోజనం అనేది ఉండదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, వాళ్ళు చేయవలసినటువంటి ప్రయత్నాలు అన్నీ చేశారనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యోనా గ్రంథములో ఒక మాట మనం చూస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యోనా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. వారు వాడను దరికి చేర్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి గాని
గాలి తమకు ఎదురై ఆ, ఆ, వారి ప్రయత్నాలన్నీ ఏమైపోయినాయి అంటండి? వ్యర్థమైపోయినాయి. నిజమే. ఒకవేళ మనలో చాలామంది అలాంటి వారు ఉండొచ్చు. ఈ సమస్య ఎలాగా, ఈ యొక్క బాధ ఎలాగా అని ఈ డాక్టర్ కాదని ఆ డాక్టర్ దగ్గరికి పరిగెత్తిన అనుభవాలు మనకు ఉండొచ్చు. ఈ పెద్ద మనిషి ఏం చేయలేకపోయాడు న్యాయం, ఆ పెద్ద మనిషి చేస్తాడేమో అని అక్కడికి ఇక్కడికి ఎన్నో రకాలుగా మనము అడుగులు వేసిన అనుభవాలు మన జీవితాల్లో ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, కొన్ని పరిస్థితులు ప్రకృతి సంబంధంగా వస్తాయి, కొన్ని పరిస్థితులు మన తప్పిదాలను బట్టి మనం తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. మనకున్న సమస్యలన్నీ కూడా కొన్ని పరిస్థితులు సహజంగా వచ్చిన పరిస్థితులు అయి ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితులు మన యొక్క తప్పిదాలను బట్టి, మన యొక్క అవిధేయతలు బట్టి మనం తెచ్చుకునే పరిస్థితులు అయి ఉంటాయి. గమనించాల విషయం. ఇక్కడ యోనా పరిస్థితి అదే. అతడు తన తప్పిదాన్ని బట్టి తెచ్చుకున్నాడు. దేవునికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది వారి కుటుంబాల్లో కలతలకు, వారి యొక్క ఆర్థిక ఇబ్బందులకు, లేకపోతే అనేకమైన సమస్యలకు కారణం ఏమిటి అంటే వారు తెచ్చుకున్నవి. వారు దేవునికి వ్యతిరేకమైన ప్రయాణము చేయటం వల్ల, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో వారు సాగిపోవటం వల్ల ఆ కుటుంబంలో అనేక రకాలైన పరిస్థితులు ఉంటాయి. ప్రియులారా, జీవితం అంటే మాటలు కాదు అని గమనించాలి. అది ఒక సముద్రం మీద ప్రయాణము లాంటిది. భార్యాభర్తల మధ్యలో కలతలు రావచ్చు, అనేక రకాలైన శోధనలు మన ఇంటిలో కలగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనము ఎన్నెన్నో ఆలోచనలు చేసి, తలంపులు తలంచి వారిలో నుంచి బయటకు రానేలి పరిస్థితుల్లో ఒకవేళ కొట్టి మిట్టాడుతూ ఉన్నామేమో. అయితే మనం ఏం చేయాలో అనేది దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి కష్టకాలములో, అలాంటి ఆపత్కాలములో, అలాంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ పరిస్థితులలో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏం చెయ్యాలి అనేది కనుక మనము ఆలోచన చేస్తే, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటండి, వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరే. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు నిజంగా నిద్రపోవటం అనేది, అంత తుఫాను వచ్చినా, అంత గాలి వేసి అపాయకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్న ప్రియులరా, ఆయన చక్కగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనం నిజంగా ఇది గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఈ లోకం అంతా కూడా తల్లడిల్లిపోతున్న దేవునిలో నమ్మకమైన వారికి, తండ్రితో సత్సంబంధము కలిగినటువంటి వారికి ఎంత ప్రశాంతత ఉంటుందో అక్కడ మనం అర్థం చేసుకోవాలి. లోకమంతా అల్లకల్లోలమైపోతున్నప్పటికీ కూడా చూడండి, దేవుని బిడ్డలకు ఎలాంటి వాతావరణం ఉంటుందో 91వ కీర్తన మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథము నుండి 91వ కీర్తన మనము చూసినట్లయితే 91వ కీర్తనలో 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు. చూసారా, ఎవరైతే దేవునిలో ఉంటారో వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది యేసు ప్రభు యొక్క స్థితి అక్కడ మనకు తెలియపరుస్తుంది. అంత భయంకరమైన గాలి తుఫానులో, భయంకరమైనటువంటి ప్రమాదములో వాళ్ళందరూ కూడా ఆందోళనతో ఉంటున్న టైంలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా, చెప్పండి, ప్రశాంతంగా ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రపోతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి?
నిజంగా మనము నమ్మకస్తులమైతే మన చుట్టూ 10,000 మంది కూలిన అపాయము మన దగ్గరకు రాదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకనే 125వ కీర్తన మొదటి వచనం చదవండి. 125వ కీర్తన మొదటి వచనం. యెహోవాయందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు. చూసారండి, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. సియోను కొండవలే ఉంటారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మనము దేవునిలో నమ్మకస్తులమైతే, నమ్మకముంచితే మనము ఎంతో ప్రశాంతకరమైన జీవితం జీవించే అవకాశం ఉంది. ఒకవేళ మనలోనికి లోకం అనే పాపం వచ్చినట్లయితే చాలా ప్రమాదకరమైన అపాయకరమైన పరిస్థితులు ఉండొచ్చు. ఒక్కొక్కసారి దేవుని చిత్త ప్రకారంగా కూడా మనం యథార్థంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు, తుఫానులు దేవుడు మన మీదకి పర్మిషన్ కూడా ఇవ్వచ్చు. అయితే ప్రభునందు ప్రియులరా, మనం అలాంటి పరిస్థితుల్లో మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ప్రభువా మేము నశించిపోవచ్చున్నామని ఆయనను ఏం చేస్తారంటండి, లేపిరి అనే మాట మనము చూస్తున్నాం. ఆయనను లేపిరి. కనుక మన జీవితాల్లో మన సొంత ప్రయత్నాలు కానివి మనం ఎవరి దగ్గరికి తీసుకురావాలి? దేవుని దగ్గరికి తీసుకురావాలి. దేవుని పాదాల దగ్గరకు తీసుకురావాలి. ప్రభువా, నా కుటుంబ పరిస్థితి ఏంటి? నా భర్త పరిస్థితి ఏంటి? లేకపోతే నా ఆర్థిక పరిస్థితి ఏంటి? లేక నా బిడ్డల పరిస్థితి ఏంటి? అనేక రకాలైనటువంటి ఈ యొక్క యాత్రలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఈ ప్రయాణములో సమస్యలు ఎదురవుతున్నాయి ప్రభువా అని చెప్పేసి మనం ఏం చేయాలంటే, మరి దేవునికి మొర్ర పెట్టుకోవాలి. దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకునేటువంటి వారిగా మనం ఉండాలని ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను ఏం చేస్తారంటండి, లేపిరి అనే మాట మనం చూస్తున్నాం. కనుక దేవుని సన్నిధిలో మనము ప్రభువు పాదాలు పట్టుకుని మొర్ర పెట్టేటువంటి వారిగా ఉంటే అది ఏదైనా సరే, ఒకవేళ భయంకరమైన శరీర బలహీనతలో మనము ఉండొచ్చు, రకరకాలైన ఇబ్బందులు మనకు ఉండొచ్చు, ఒకవేళ నిందలు అవమానాలు మనము అనుభవిస్తూ ఉండొచ్చు. వాటన్నిటినీ కూడా మనం ఎవరి దగ్గరికి తీసుకురావాలి? దేవుని దగ్గరికి మనము తీసుకురావాలి. ఎంతమంది ఇలాగ దేవుని దగ్గర సమస్యలు కన్నీటితో మొర్రపెట్టుకుని అనుభవం కలిగి ఉన్నారో వారెవ్వరినీ కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. అందుకనే ఏమన్నాడు యాకోబు పత్రికలో మనము చూస్తే, మీరు అడగకయే పొందలేకపోతున్నారు అంటాడు. చూడండి 4వ అధ్యాయము 2వ వచనం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పొట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మనం కొట్టుకోవాలి తప్ప మనం ఏమీ మేలు పొందలేం. అదే మోకరించి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నా యొక్క శోధన ఇది, నాకు వచ్చిన ఇబ్బంది ఇది, నాకు వచ్చిన సమస్య ఇది, నాకు ఆదరణ కలుగుచే, నాకు విడుదల కలుగుచే అని చెప్పేసి మనము దేవుని పాదముల దగ్గర మొర్ర పెట్టుకున్నాం అనుకోండి, ఆయన తప్పనిసరిగా ఏం చేస్తాడు? మనకు సహాయము చేస్తాడు. దావీదు తన అనుభవాన్ని చెప్తున్నాడు. చూడండి 40వ కీర్తన, పరిశుద్ధ గ్రంథము నుండి 40వ కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి. చూసారా, మొర్ర పెట్టాడంట, దేవుడు ఆలకించాడు.
మొర్ర పెట్టకుండా దేవుడు ప్రియులరా ఎవరికి ఏమీ చేయడు. అర్థమైందండి? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగరగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తు. ఒకవేళ నీవే అప్పుల్లో ఉన్నావో, నువ్వు సరైనటువంటి ఆదాయం లేకుండా, నీ బిడ్డలకు కూడా కడుపు నిండా భోజనం పెట్టలేని భయంకరమైన పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నావో, నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరకు రావాలి. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నా స్థితిని గమనించి ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు ఆయన శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రభావము కలిగిన దేవుడు. ఇక్కడ చూడండి ఏం జరిగిందో మనం చూద్దాం. కనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అది అణిగి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ జరిగిన అద్భుతం చూడండి. గాలి, భయంకరమైన పెద్ద గాలి వాన, ఒక భయంకరమైన తుఫాను. కానీ దేవుడు ఒక్క మాట సెలవియ్యగానే అదేమైపోయిందండి? నిమ్మలమైపోయింది. ఎందుకు అలా జరిగిందంటే ఆ యొక్క సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయనే గనక. ఆ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయనే గనక ఒక మాట ఆజ్ఞాపించగానే ఏమైందంటే ఆ గాలి అంతా కూడా నిమ్మలమైపోయింది. అంటే మన దేవుడు ఎంత శక్తిగల దేవుడో మనము గుర్తెరగాలి. మనం ఏ విషయంలో కంగారు పడకూడదు, చింతపడకూడదు, కృంగిపోకూడదు, కానీ మొర్ర పెట్టాలి. దేవుని పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి, ప్రభువా ఈ యొక్క బాధ నుంచి విడుదల ఎప్పుడు, లేకపోతే ఈ యొక్క భయంకరమైనటువంటి అవమానకరమైన స్థితిలో నుంచి నా తల పైకెత్తేది ఎప్పుడు అని చెప్పి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన శక్తిగల దేవుడు. అందుకనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఎలాంటి కార్యమైనా చేయ శక్తి కలిగిన దేవుడు. కనుక ప్రభునందు ప్రియులు, ఎంత దేవుణ్ణి కలిగి ఉండి కూడా మనం అనేకమైన బాధలు పడుతున్నామంటే తేడా ఎక్కడుంది? తేడా ఎక్కడుంది? ప్రియులరా, మన యొక్క ప్రార్థన లేమి, తగినంత సమయము దేవునికి ఇవ్వకపోవటం, తగినంత సమయము మోకాల మీద ఉండలేకపోవటం నీ సమస్యలకు కారణం. తగినంత సమయము దేవునితో ఏకాంతంగా నువ్వు గడపలేకపోవటం. నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావు బయటకు వద్దామని. నీ సొంత ప్రయత్నాల వల్ల ఏమాత్రము ఎప్పటికీ కూడా నువ్వు బయటకు రాలేవు. తప్పనిసరిగా నువ్వు దేవుని ఆశ్రయించాలి. ఎప్పుడు ఏ రోజున దేవుణ్ణి ఆశ్రయిస్తావో అప్పుడే నీకు విడుదల తప్ప దేవుణ్ణి ఆశ్రయించకుండా మనం ఎవ్వరము కూడా బయటకు రాలేము. కనుక తెలుసు అనుకోవటం వేరు, కానీ ఏకాంతంగా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టే అనుభవం కాపాడుకోవటం అనేది వేరు. కనుక ప్రార్థనా పరులుగా మనము మారాలి. ప్రభు యొక్క పాదాలు పట్టుకుని మన యొక్క వేదన, మన యొక్క ఆవేదన ఆయనతో చెప్పుకునేటువంటి అనుభవం అనేది మన జీవితాల్లో మనము కలిగి ఉండాలని ఇక్కడ శిష్యుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులరా, ఆయన లేచాడు. అప్పటి వరకు ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ వారు లేపినప్పుడు లేచి గాలిని, నీటి పొంగును ఏం చేశాడంట? గద్దించగానే అవి అణిగి ఏమైపోయినాయి అండి? నిమ్మలమైన. నిజంగా సృష్టి ఏం చేస్తుంది? దేవునికి
లోబడుతూ. ఇక్కడ కూడా ఒక మాట మనం ఆలోచన చేయాలి. సృష్టి నన్ను సృష్టించిన సృష్టికర్త కదా అని అవగాహన కలిగి ఉంది, జ్ఞానము కలిగి ఉంది. ఆయన ఆజ్ఞాపించినప్పుడు నేను ఆగాలి అని చెప్పేసి అంత పెద్ద గాలి కూడా ఏమైపోయింది? నిమ్మలమైపోయింది. అంటే సృష్టి దేవునికి ఎంతగా లోబడుతుందో అనే విషయాన్ని మనం గ్రహించాలి. కానీ ప్రభునందు ప్రియులారా, మరి మన జీవితాల్లో దేవునికి లోబడుతున్నామా అని కూడా అక్కడ ఆగి ఒకసారి పరిశీలన చేసుకోవటం మనకు మేలు. ఒక్క మాట సెలవివ్వగానే గాలి నిమ్మలమైపోయింది కదా. మరి నా జీవితంలో దేవుడు ఎన్నోసార్లు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ నా జీవితంలో మరి నేను నిమ్మలమవ్వటం లేదు. ఇంకా నా హృదయంలో ఘోష, ఇంకా నా అంతరంగంలో పాప సంబంధమైనటువంటి ఆశ అనేది కనబడుతుందని మనకు మనమే జాగ్రత్తగా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి 148వ కీర్తన గనక మనము చూడగలిగితే 148వ కీర్తన 5వ వచనం, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దానిని అతిక్రమింపదు. అంటే ఇక్కడ సూర్యుడికో కట్టడ దేవుడు పెట్టాడు. సూర్యుడు అతిక్రమిస్తే మనం అసలు ఉండం, భూమి మీద ఏ మానవుడు బ్రతకడానికి అవకాశం లేదు. సూర్యుడికి దేవుడు ఏ పని పెట్టాడో, ఎలాగున తిరగాలని చెప్పి కొలతలు లెక్కలు చెప్పాడో, 1 ఇంచు అది తప్పితే భూలోకమంతా మరి లయమైపోతుంది. అంటే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రములు కానీ దేవునికి ఎంతగా లోబడుతున్నాయి అనేది ఒకసారి ఆలోచిస్తావా? అయితే నీవెలా లోబడుతున్నావు? కానీ దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, అయితే వారు నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు. నిజంగా ఈ రోజున సృష్టి దేవునికి లోబడుతుంటే మరి మానవుడు మాత్రం దేవుని మీద ఏం చేస్తున్నాడమ్మా? తిరుగుబాటు చేస్తున్నాడు. సృష్టి ఎంతగా దేవునికి లోబడుతుందో అనేక సంఘటనలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయండి. ఒక విషయం చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం, సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు లెంత పొరిలను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? చూసారా, మనం బీచ్కి వెళ్ళినప్పుడు చూస్తాం, కెరటాలు చాలా భయంకరంగా వస్తాయి, కానీ ఆ ఇసుకను తాకగానే మరి ముడుచుకుని మరలా వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే అక్కడ అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? సముద్రానికి ఆజ్ఞాపించాడు, నీ యొక్క ప్రభావము ఇంతవరకే, ఇదిగో ఈ ఇసుకను దాటి బయటకు రావటానికి వీలు లేదు. కానీ ఎప్పుడైనా ఒకప్పుడు మరలా అదే దేవుడు చెప్తాడు ఆ సముద్రానికి, నీవు మరి ప్రవాహంగా రావాలని. అప్పుడే తుఫాన్లు వస్తాయి, అప్పుడే భయంకరమైన భూకంపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన ఆజ్ఞ లేకుండా రావు. కనుక సృష్టి అంతా కూడా తమ ఇష్టం వచ్చినట్టు ఏది చేయదు, దేవుని మాట ప్రకారంగా అవి చేస్తూ ఉంటాయి. కానీ ఎటొచ్చి మానవుడు మాత్రమే, ఏమండి, ఒక్క మానవుడు మాత్రమే ఆయన పెంచి పెద్ద చేస్తే ఆయన మీద ఏం చేస్తున్నాడంట? తిరుగుబాటు చేస్తున్నాడు. కనుక మన జీవితాల్లో ఒకవేళ మరి ఎలాగున్నావో మనం పరిశీలన చేసుకోవాలి. కనుక కష్టకాలంలో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. కనుక సృష్టి ఎలాగో మరి దేవునికి లోబడిందో అలాగున
లోబడేటువంటి వారిగా కూడా మనం ఉండాలని చెప్పేసి ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే ఆయన గద్దించాడో అదంతా కూడా నిమ్మలమైపోయినట్టుగా మనము చూస్తున్నాం. కనుక మరి మన జీవితాల్లో మనము దేవుని యొక్క గద్దింపు వింటున్నామా? చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? చూసారండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? సముద్రం అయితే దేవునికి లోబడింది, గాలి అయితే దేవునికి లోబడింది, వెంటనే నిమ్మలించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అనేక సార్లు మనలో కూడా దేవుడు గద్దిస్తున్నాడు, కానీ మనం దేవునికి లోబడుతున్నామా? ఎన్నోసార్లు దేవుడు ప్రేరేపిస్తున్నాడు, కానీ దేవునికి లోబడుతున్నావా? ఎవరు మట్టుకు వారమే చాలా జాగ్రత్తగా మన గురించి మనం ఏం చేయాలో ఆలోచన చేసుకోవాలని ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మరి ఈ యొక్క వాక్య భాగంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము యాత్రికులమై ఉన్నాము. మరి సాగరములో ప్రయాణం ఎంత కష్టమో, ఈ లోకములో మన జీవన విధానములో కూడా ఎన్నో విపత్తులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధిని కలిగి దేవుని దగ్గరకు వచ్చి ఆయనకు మొర్ర పెట్టి మన బాధ, మన సమస్య ఆయనతో మనము చెప్పుకోవాలని ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది. కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఈ దినాన్ని మనం గ్రహించుకోవాలి. యేసు ప్రభువుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన భయంకరమైన తుఫానులో కూడా ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఒకసారి ఒక ట్రైన్ ప్రయాణం జరుగుతుంది. ఆ ట్రైన్ ప్రయాణంలో ఒక చిన్న పిల్లవాడు ఆ కిటికీ పక్కన కూర్చుని కిటికీలోకి బయటకు చూస్తూ చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు. ఆ ట్రైను చాలా వేగంగా వెళ్తుంది. ఒక్కొక్కసారి ఇలాగా మరి వంగుతున్నట్టుగా అది ఉంటుంది. చాలామంది పెద్దలు కూడా కొంచెం కంగారు పడుతున్నారు. గుండె మీద చెయ్యేసుకుని కూర్చున్నట్టుగా భయంగా కూర్చున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడు మాత్రం అతడు ఏం చేస్తున్నాడంటే చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు పెద్దవాళ్ళు అడిగారు, యా బాబు, అసలు నువ్వెవరు, ఏంటి, ఇంత వేగంగా వెళ్తుంది, అలా వంగినప్పుడల్లా మా గుండె వంగిపోతున్నట్టుగా మాకు ఆందోళన కలుగుతుంది, నువ్వైతే ఏమీ కూడా కంగారు పడట్లేదు, ఏమీ కూడా భయపడట్లేదు, అంత ధైర్యంగా నువ్వు ఎలాగా కూర్చోగలుగుతున్నావు, ఎలాగుండగలుగుతున్నావు అని అడిగారు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం ఒకటే, అదేంటంటే ఈ ట్రైను నడిపేది ఎవరో కాదు, అది మా యొక్క డాడీ, మా నాన్నగారే ఈ ట్రైన్ నడిపిస్తున్నాడు. నేను ఈ ట్రైన్లో ఉన్నాననే విషయం ఆయనకి తెలుసు, కాబట్టి మా నాన్నగారికి నేను ఈ ట్రైన్లో ఉన్నాననే విషయం తెలుసు, ఆయనే ఈ ట్రైన్ నడిపిస్తున్నప్పుడు నేను ఇంకెందుకు భయపడాలి, నేను భయపడవలసింది ఏముంది అందులో అని ఆ యొక్క చిన్న పిల్లవాడు మాట్లాడాడు. నిజమే, చాలాసార్లు ప్రభునందు ప్రియులారా, మన యొక్క ఆ స్టీరింగు అంటే మన యొక్క జీవన విధానానికి నాయకుడు దేవుడు కానందువల్ల మన భయాలకు కారణం,
మన ఆందోళన కారణం అదే. కానీ నిజంగా అధికారం అంతా కూడా ఆయనకిచ్చి, ప్రభా నీ చిత్తం అని చెప్పేసి సంపూర్ణముగా దేవునికి ఎవరైతే అప్పగించుకుంటారో వాళ్ళు కంగారు పడవలసిన పని లేదు, భయపడవలసిన పని ఏమాత్రము కూడా లేనే లేదు. కనుక మన జీవితాల్లో మనము ప్రశాంతంగా ఉండలేకపోతున్నామంటే మనము దేవునికి సంపూర్ణంగా లోబడలేమేమో అని అర్థం చేసుకోవాలి. దేవునికి సంపూర్ణంగా లోబడిన వాళ్ళకి గొప్ప నెమ్మది ఉంటుంది, శాంతి. ఒకవేళ అలాంటి అశాంతి పరిస్థితులకు వెళితే మనము చేయవలసింది ఏంటంటే మన సొంత ప్రయత్నాలు మానేసి తిన్నగా మరి దాని పరిష్కారం చేయగలిగిన ప్రభువు దగ్గరికే మనము రావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన సొంత ప్రయత్నాల వల్ల మనము ఏమీ కూడా చేయలేము. కానీ మనం తిన్నగా ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభువా, ఆ మాట చాలా విలువైంది. ప్రభువా అంటే ఇక నేను ఇంతవరకు నీకు లోబడలేకపోయానేమో, ఇంతవరకు నిన్ను పట్టించుకోలేదేమో, కానీ ఇక నుంచి నేనుగా బ్రతకను, నువ్వే నా ప్రభువువి, నీవే నా దేవుడవు, నీవే నా నాయకుడు అని దాని అర్థం. అలాగున ఎవరైతే సంపూర్ణముగా దేవునికి లోబడతారో, ఇక్కడ ప్రభువా అంటే నోటుతో సరిపోదు, హృదయం అంతా కూడా దేవునికి విధేయత చూపించాలి. హృదయం అంతా కూడా దేవునికి సంపూర్ణముగా లోబడి జీవించినప్పుడు దేవుడు అటువంటి వారిని ఎవ్వరిని కూడా ఆయన విడిచిపెట్టడు. పైగా ఆయనకు చెయ్యలేని కార్యం అంటూ ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. గాలి తుఫానే అణిగిపోయిందంటే ఇక మన జీవిత సమస్యలు ఆయనకి ఎంత సులువు. గాలి తుఫానునే ఆయన మాట చేత అనపగలిగాడంటే మన జీవిత సమస్యలు ఆయనకి మరి అవలేలగా పరిష్కారం చేయగలిగిన సర్వ శక్తి కలిగిన దేవుడు అనే విషయం మనమందరం కూడా గుర్తుపెట్టుకుని ప్రభు పాదాలు పట్టుకుని ఆయనకు లోబడి మరి ఆయన ఇచ్చేటువంటి ఆ కృపను కనికరము పొందుకోవాలని ఇది నాని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 25వ వచనం. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవని ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడు. అంతవరకు వాళ్ళు అనుకునేది మరియమ్మ కొడుకే కదా, ఆ వడ్రంగైనటువంటి యోసేపు యొక్క కుమారుడే కదా అనే భావాలతో ఆలోచనలతో ఉన్నారు. కానీ ఈ కార్యం చూడగానే వారు అసలు విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు విషయాలు ఈయనెవరు, ఈయనేదో మనం అనుకున్నట్టు మామూలుగా మరియమ్మ కుమారుడు మాత్రమే కాదు, ఈయనలో ఏదో మనం తెలుసుకోవలసిన ప్రత్యేకత ఉంది అనే విషయం వారు ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అవును, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సన్నిధిలో మనము మొరపెడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ అద్భుతాలు గనక మనం ఆలోచన చేస్తే ఆయన అసలు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత శక్తివంతుడై ఉన్నాడో అనేది మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మన జీవితాల్లో మనము ఈ దినాన్ని మరి ఈ యొక్క వాక్య భాగం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠములను మనం గ్రహించామా? మన యాత్రలో ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొంత ప్రయత్నాలు మాని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుని సృష్టి యావత్తు దేవునికి లోబడుతుందనే మాట చదివిన మనము లోబడుతున్నామా లేదా అనేటువంటి గ్రహింపు కలిగి మన జీవితాలు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకుని ఆయన కృపా కనికరాలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. గాలి తుఫాను నెమ్మలించిందట. ఒక్క మాట సెలవయ్యగానే. అయితే మన జీవితాల్లో మరి ఉన్నటువంటి ఆ చెడు అనేటువంటిది ఎప్పుడైనా సద్దుమణిగిందా, అనగా తొలగించబడిందా, అణిగిందా?
భక్తిహీనులు మరి వారి హృదయాంతరంగాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయంట. భయంకరమైన తలంపులు వస్తూ ఉంటాయి, వాళ్ళకి భయంకరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం ఎలాగుంది, మన భక్తి జీవితం ఎలాగుంది, మన పరిశుద్ధ జీవితం ఎలాగుంది అనేది మనం పరిశీలన చేసుకుందాం. కనబడిన కొండలు అంటే రహస్యమైన పాపాలు మనకు కొన్నిసార్లు అపాయంగా మారతాయి సుమా. మన అంతరంగంలో ఎవరికీ తెలియదు అనుకుంటున్నాం, కానీ దేవునికి తెలియదా? ఎవరికీ తెలియదు అనుకుంటున్నాము, కానీ దేవునికి తెలియదా? కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి వాటన్నిటిలో నుంచి కూడా మనము విడుదల పొంది దేవుని పాదాల దగ్గర మొర్ర పెట్టుకుని విడుదల పొందాలని దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి అమ్మా. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఏ వాక్యమైనా మీతో దేవుడు మాట్లాడి ఉంటే, ఒకవేళ నీ సమస్యలు ఉంటే, నీ ఇంటిలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, నీ ధోనే, నీ జీవితం లేకపోతే నీ కుటుంబం అనే ధోనే మరి ఏ సమస్యలతో కొట్టుమిట్టాడుతుందో నాకు తెలియదు. ఆ గాలివాన ఎలాంటి తుఫాను నీ ఇంటి మీద దాడి చేస్తుందో నాకు తెలియదు. అయితే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెట్టు, దేవుడు నీకు అద్భుతంగా, ఆయన ఆశ్చర్యంగా, ఆయన విడుదల కలుగజేసేటువంటి దేవుడని మనం మరి తెలుసుకోవాలి. కనుక ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అప్పుడున్న దేవుడే కాదు, ఇప్పుడు కూడా ఉన్న దేవుడే. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు గనక ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వెతబడిన మాటలు ప్రతి ఒక్క హృదయంలో ముద్రించండి అయ్యా. ఇదిగో తని ప్రభా, నీవున్న దోనైనప్పటికీ కూడా అనేక రకాలైన శ్రమలు ఉన్నాయి. నీ ఉంటే సరిపోదు నాయన, కానీ నీ అయిన ప్రభా అయా తని నీ సన్నిధిలో మనసిప్పి నీ మాట్లాడే అనుభవం మాకు ఉండాలి ప్రభా. అయా తని ప్రభ నాయన, అయా నీ సన్నిధిలో అయా తని ప్రభ నీ పాదాల దగ్గర నాయన ప్రార్థించుకుని అనుభవం మాకు ఉండాలని ఇదేనని మాట్లాడారు నాయన. కనుక తని ప్రభా జ్ఞాపకం చేసుకున్నాడు నాయన. అయా నీకు అసాధ్యమైనది ఏదీ లేదని కూడా మాకు తెలియపరిచారు నాయన. ఎలాంటి సమస్య అయినా సరే అవలీలగా పరిష్కారం చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు కదా ప్రభా. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉండి కూడా మేము ఇంకా అనేకమైన సమస్యలతో ఉంటున్నామంటే మా నోరు తెరవకే ప్రభా, మేము అడగకే ప్రభా. దయతో క్షమించండి ఆయన. ఇక నుంచి అయినా ప్రార్థించుకుని మేలు పొందే కుటుంబాలుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని తీర్చిదిద్దామని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.